హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. సహజత్వానికి చిరునామా, నటనకు సరికొత్త నిర్వచనం. స్క్రీన్పై కనిపించినంత సహజంగా అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న అసాధారణ నటి సాయి పల్లవి. మేకప్ లేకుండా నటించి డాన్స్తో ప్రేక్షకులను ఎంతగానో మైమర్పించి తన పాత్రల ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఆమె కథ చాలా ప్రత్యేకమైనది. వైద్యురాలుగా మారాల్సిన ఈ యువతి అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి దక్షిణ భారత చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సో ఈ వీడియోలో మనం సాయి పల్లవి ఇన్స్పైరింగ్ స్టోరీని తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి పల్లవి ఫుల్ నేమ్ సాయి పల్లవి సెంతామరై కనన్. 9 మే 1992 తమిళనాడులో జన్మించారు. వాళ్ళ ఫాదర్ కనన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ మదర్ రాధా కనన్ హౌస్ వైఫ్. సాయి పల్లవికి ఒక సిస్టర్ కూడా ఉంది, తన పేరు పూజా కనన్. సాయి పల్లవి తన స్కూలింగ్ని కోయంబత్తూర్లోని అవైలా కాన్వెంట్ స్కూల్లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 2016లో జార్జియాలోని తిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీని కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుంచే తనకి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి తను చాలా ప్రైజెస్ని కూడా గెలుచుకుంది. చిన్నప్పటి నుంచే భరతనాట్యం అండ్ ఫోక్ డాన్స్లో ఇంట్రెస్ట్ ఉండడంతో సాయి పల్లవి చాలా డాన్స్ కాంపిటీషన్స్లో పాల్గొంది. ఈటీవీలో ప్రసారమయ్యే డి డాన్స్ షోలో కూడా తను పార్టిసిపేట్ చేసి వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ షో ద్వారా తనకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. సాయి పల్లవి 2015లో మలయాళం మూవీ ప్రేమం ద్వారా మాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తను మల్లర్ మిస్గా యాక్ట్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ రోల్లో యాక్ట్ చేసినందుకు ఆమెకు ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డుని కూడా గెలుచుకుంది. సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని మూవీస్లో యాక్ట్ చేసింది. తమిళ్లో రిలీజ్ అయిన కస్తూరిమాన్ అండ్ దామ్ దూమ్ మూవీస్లో తను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది. సాయి పల్లవి మలయాళంలో యాక్ట్ చేసిన సెకండ్ మూవీ కలి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో సాయి పల్లవి లవింగ్ వైఫ్గా యాక్ట్ చేసి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2017లో సాయి పల్లవి ఫిదా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు డబ్యూలోని భానుమతి పాత్రలో యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంది. తను ఒక మలయాళీ అయినప్పటికీ తెలంగాణ యాసను అద్భుతంగా నేర్చుకుని తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నో ఓవర్ యాక్టింగ్, నో ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్, అన్నీ న్యాచురల్గానే చేసి ప్రేక్షకులను ఫిదా మూవీతోనే ఫిదా చేసేసింది. ఆ తర్వాత సాయి పల్లవి 2018లో దియా మూవీతో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇంటెన్స్ స్టోరీ లైన్తో ఆమె క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఎమోషనల్ డెప్త్ని ఇచ్చి తమిళ ప్రేక్షకుల్ని కూడా తన ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి తెలుగులో పడిపడి లేచే మనసు, మారీ టూర్, లవ్ స్టోరీ, శ్యామ్ సింగారాయ్, విరాట పర్వం, గార్గి ఇలా చాలా మూవీస్లో యాక్ట్ చేసింది. 2024లో రిలీజ్ అయిన అమరన్ మూవీలో కూడా సాయి పల్లవి లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఈ మూవీలో తను ఇందు రెబైకా వర్గీస్ రోల్లో యాక్ట్ చేసింది. తన న్యాచురల్ యాక్టింగ్ స్కిల్స్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. February 7, 2025 రిలీజ్ అయ్యే తాండేల్ మూవీలో కూడా సాయి పల్లవి లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ లైక్ బుజ్జి తల్లి, హైలసో హైలస ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ని అందుకుంటోంది. ఇండియన్ మూవీస్లోనే హై బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణం మూవీలో సాయి పల్లవి సీతా రోల్లో యాక్ట్ చేస్తోంది. సాయి పల్లవి తన న్యాచురల్ యాక్టింగ్తో 6 ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ 2 సైమా అవార్డ్స్ని కూడా గెలుచుకుంది. సో ఇది ఫ్రెండ్స్ సాయి పల్లవి బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.